మనసు అలసిపోయినప్పుడు, ఈ ప్రపంచపు గందరగోళంలో ఒంటరిగా అనిపించినప్పుడు, అసలు ఏ రూపం, ఏ పేరు లేని ఆ దైవశక్తితో మాట్లాడాలని ఎప్పుడైనా మనసు తపించిందా? మన హృదయంలోని పిలుపును ఆ అనంత చైతన్యానికి ఎలా వినిపించాలి? మన పరిమితమైన మాటలు, మన చిన్న చిన్న ప్రార్థనలు, ఆ అనంతమైన సర్వవ్యాప్తమైన చైతన్యాన్ని నిజంగా చేరగలవా? ప్రతి ఆత్మ తన మూలంతో తిరిగి కలవాలని తప్పిస్తూ ఉంటుంది. ఈరోజు ఆ పవిత్రమైన పిలుపుకు సమాధానం మనం తెలుసుకోబోతున్నాం. నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగుకు ప్రేమపూర్వక స్వాగతం. మనం 195 పతంజలి యోగసూత్రాల పవిత్ర యాత్రను కొనసాగిస్తున్నాము. ఈ జ్ఞాన ప్రవాహంలో ఇది 27వ మెట్టు. ఇక్కడంతా ప్రశాంతంగా ఉంది. ఒకసారి నెమ్మదిగా శ్వాస తీసుకోండి. మన గత సూత్రాలలో ఈశ్వరుని స్వరూపాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. ఆయన సర్వోన్నతుడని, కాలానికి అతీతుడని, ఎలాంటి దుఃఖాలు, కర్మబంధాలు లేని మన ఆది గురువు అని తెలుసుకున్నాం. మరి అలాంటి ఆ పరమాత్మను ఎలా పిలవాలి? ఏ పేరుతో సంబోధించాలి? ఈరోజు పతంజలి మహర్షి మన హృదయాన్ని నేరుగా ఆ దివ్య చైతన్యంతో కలిపే ఒకే ఒక్క పవిత్ర శబ్దాన్ని, ఆ తాళాన్ని మన చేతికందిస్తున్నారు. ఇప్పుడు మనం ఆ పవిత్ర ధ్వనికి సంబంధించిన సూత్రాన్ని శ్రద్ధగా విందాం. మీ మనసును పూర్తిగా ప్రశాంతం చేసుకుని ఈ దివ్యవాక్కును స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. తస్య వాచకః ప్రణవః. తస్య వాచకః ప్రణవః. తస్య వాచకః ప్రణవః. ఈ సూత్రంలోని మొదటి పదం తస్య. సంస్కృతంలో తస్య అంటే ఆఫ్ దాట్ లేదా హిజ్ అంటే ఆయన యొక్క. ఇక్కడ ఆయన అంటే మరెవరో కాదు, మనమింతకుముందు తెలుసుకున్న ఆ ఈశ్వరుడు, ఆ పరమాత్మ. ఇక రెండవ పదం వాచకః. దీని అర్థం ద వర్డ్ లేదా డెసిగ్నేటర్ అంటే ఆ తత్వాన్ని తెలిపే శబ్దం, పేరు లేదా సూచిక. ఏ శబ్దమైతే ఆ భగవంతుణ్ణి సూచిస్తుందో అదే వాచకం. ఇక మూడవది అత్యంత ముఖ్యమైన పదం ప్రణవః. దీని అర్థం ద సేక్రెడ్ సిలబుల్ ఓం. ప్రణవమంటే పవిత్రమైన ఓంకారం, ఈ సృష్టి యొక్క ఆది స్పందన, ఆ మూల నాదం. కాబట్టి ఈ మూడు పదాలను కలిపి చూస్తే సూత్రం యొక్క సరళమైన అర్థం ఇది. తస్య వాచకః ప్రణవః. ఆ ఈశ్వరుని తెలిపే శబ్దం, ఆయన పేరు ప్రణవము, అనగా పవిత్రమైన ఓంకారము. అయితే ఓం అనేది కేవలం ఒక పదం కాదు, అది మనం సృష్టించుకున్న ఒక పేరు కాదు. దాని వెనుక ఉన్న ఆ గూఢమైన, దివ్యమైన అర్థాన్ని ఇప్పుడు మనం ఇంకాస్త లోతుగా తెలుసుకుందాం. ఒక గొప్ప వ్యాఖ్యానం ఇలా చెబుతోంది: ఈశ్వరుడే ఓంకారం, అదే ఆదిశబ్దం, సమస్త జీవరాశుల ఉనికికి మూలస్వరం, ఈ విశ్వ సంగీతానికి అదే ఆధారం. ఎంత అద్భుతమైన భావన కదా ఇది! మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఓం అనేది మనం ఈశ్వరునికి పెట్టిన పేరు కాదు, అది ఈశ్వరుని యొక్క శబ్దరూపం. ఆయన చైతన్యమే ఒక స్పందనగా మారితే అదే ఓంకారం. ఈ సృష్టి ప్రారంభమైనప్పుడు పుట్టిన మొట్టమొదటి నాదం. అందుకే వేదాలు చెబుతాయి, మిగిలిన అన్ని శబ్దాలు, అన్ని మంత్రాలు, అన్ని భాషలు కూడా ఆ ఓంకారం నుండే ఉద్భవించాయని. ఇంత గంభీరమైన విషయాన్ని మన హృదయానికి హత్తుకునేలా ఒక చిన్న కథతో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఒక పెద్ద సంతలో ఒక చిన్న బిడ్డ తల్లి నుండి తప్పిపోయిందని ఊహించుకోండి. చుట్టూ 100 మంది మాట్లాడుతున్నారు, రకరకాల శబ్దాలు, ఎంతో గందరగోళం. భయంతో ఏడుస్తున్న ఆ బిడ్డకు ఏ పిలుపు ధైర్యాన్ని ఇవ్వదు, ఏ మాట ఓదార్పునివ్వదు. కాని అప్పుడు ఆ శబ్దాలన్నింటినీ ఛేదించుకుంటూ దూరం నుండి ఒకే ఒక్క పిలుపు వినబడుతుంది, అమ్మా అని. అంతే, ఆ ఒక్క పిలుపు చాలు. ఆ బిడ్డకు ఆ పిలుపులో భద్రత, ప్రేమ, తన ఇల్లు, తన సర్వస్వం కనిపిస్తాయి. మిగిలిన ఏ శబ్దమూ ఆ పిలుపుతో సమానం కాదు కదా. అలాగే ఈ సంసారమనే సంతలో దారి తప్పిపోయిన మన ఆత్మకు ఓం అనే నాదం ఆ తల్లి పిలుపులాంటిది. అది కేవలం ఒక పేరు కాదు, అది మన దివ్య మూలం యొక్క స్పందన, మన నిజమైన ఇంటిని గుర్తుచేసే ఒక ప్రేమపూర్వక పిలుపు. ఆ శబ్దం విన్నప్పుడు మన ఆత్మ తన మూలాన్ని గుర్తిస్తుంది. మరి ఇంతటి శక్తివంతమైన ఈ దివ్యనాదాన్ని మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి? ఇది చాలా సులభమైన, ఎంతో ప్రేమపూర్వకమైన ప్రక్రియ.
మీ రోజులో ఒక ప్రశాంతమైన క్షణాన్ని ఎంచుకోండి. కళ్ళు మూసుకుని నెమ్మదిగా, ప్రేమగా ఓం అని జపించండి. ఆ శబ్దం యొక్క స్పందన మీ శరీరం, మనసు, ఆత్మ అంతటా ఎలా ప్రతిధ్వనిస్తోందో గమనించండి. కేవలం గమనించండి, ఆ శబ్దంతో ఏకమవ్వండి. ఈ ఓంకార జపం కేవలం శాంతిని ఇవ్వడమే కాదు, మన ఆధ్యాత్మిక మార్గంలోని అన్ని అడ్డంకులను కూడా ఎలా తొలగిస్తుందో పతంజలి మహర్షి మన తదుపరి సూత్రాలలో వివరిస్తారు. ఆ అద్భుతమైన జ్ఞానాన్ని మనం మన తర్వాటి మెట్టులో తెలుసుకుందాం. ఈ పవిత్ర యాత్రలో మాతో కలిసి ప్రయాణం కొనసాగించాలనిపిస్తే ఈ జ్ఞానమాలలో ఇప్పటికే అల్లిన మునుపటి ముత్యాలను కూడా దర్శించవచ్చు. ప్రతి సూత్రం ఈ దివ్యమైన మాలను పూర్తి చేస్తుంది. ఈ దివ్య జ్ఞానం మీ హృదయంలో ఒక క్షణమైన శాంతిని నింపినట్లయితే, ఈ ప్రయాణంలో మాతో కలిసి నడవాలనిపిస్తే దయచేసి ఈ జ్ఞాన ప్రవాహానికి మీ మద్దతును అందించండి. మనం ఈ పవిత్ర యాత్రను కలిసి కొనసాగించవచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిన్న ఆలోచన. మీ రోజులోని ప్రశాంత క్షణాలలో బయటి ప్రపంచపు శబ్దాలు ఆగిపోయినప్పుడు మీ లోపల ప్రతిధ్వనించే ఈ పవిత్ర నాదాన్ని మీరు ఎలా వింటారు? దాని గురించి ఒక్కసారి ఆలోచించండి. ఈ పవిత్ర స్థలం మీ అంతరంగ శాంతి కోసం నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగుచే ప్రేమతో సృష్టించబడింది. మీరు సదా ఆ దివ్యమైన ఓంకారనాదంతో, అనంతమైన శాంతితో నిండి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శాంతిః శాంతిః శాంతిః.